సర్వశక్తిమంతుడైన పరలోక తండ్రి, ఆకాశమును భూమిని సృజించిన దేవా, నీ ప్రియ కుమారుడైన నా రక్షకుడును ప్రభువును యేసు క్రీస్తు నామములో నీ సన్నిధికి వచ్చాను. నీవు ఒక్కడే సజీవుడైన సత్యదేవుడవు. నీకే ఆరాధన, మహిమలు చెందును. నేడు నేను ప్రకటిస్తున్నాను, నా జీవితంపై నీ తప్ప మరెవరికీ అధికారం లేదు. తండ్రి, శత్రువు విగ్రహారాధన ద్వారా అబద్ధ దేవతల ప్రభావముతో గోచరమైనదిగా గాని అగోచరమైనదిగా గాని నన్ను మోసగించు ప్రయత్నము చేయుచున్నాడు. కాని నేను వాటన్నిటినీ త్రోసిపుచ్చుచున్నాను. యేసు రక్త శక్తి చేత నా హృదయములోనూ నా మనస్సులోనూ నా క్రియలలోనూ ఉన్న విగ్రహారాధన యొక్క ప్రతి కోటను నేలరాల్చుచున్నాను. ప్రభువైన యేసు, నీవు మరణమును జయించి చీకటి అధికారములను దుర్బలములను చేసినవాడవు. నా జీవితములోనికి వచ్చి నేను ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించుటకు అడ్డగించుచున్న ప్రతి సంకెళ్ళు విరిచివేయుము. నీకు వ్యతిరేకముగా ఏర్పడిన ప్రతి అబద్ధ బలిపీఠము యేసు క్రీస్తు నామములో ఇప్పుడే పడిపోయినుగాక. పరిశుద్ధాత్మ, నన్ను నీ అగ్నితోనూ నీ వెలుగుతోనూ నింపుము. నా హృదయమును శుద్ధపరచుము, నా ఆలోచనలను పరిశుద్ధపరచుము, మరియు నేను ఒక్కడైన సజీవ సత్యదేవుని ప్రేమించుటకు నా లోపల కొత్త దాహము రేపుము. నా నోరు నీ నామమును మహిమపరచునుగాక, నా చేతులు నీ సేవలో ఉండునుగాక, నా అడుగులు నీ మార్గములలో నడుచునుగాక. నిత్యుడైన దేవా, నేను విశ్వాసముతో ప్రకటించుచున్నాను, నీవు తప్ప మరి ఏ దేవుడునూ నాకు లేడు. అన్ని అబద్ధ దేవతలు ఇప్పుడు యేసు శక్తివంతమైన నామము చేత నిష్ప్రభములై మౌనమగుదురు. నా ఆత్మ, ప్రాణము, శరీరము సంపూర్ణముగా నీకే చెందుచున్నవి. నేను నీకు స్తోత్రం మరియు మహిమ అర్పించుచున్నాను. ఎందుకంటే నీవు ఆది నుండి అంతము వరకు రాజ్యము చేయుచున్నావు. యేసు క్రీస్తు శక్తివంతమైన నామములో నేను ప్రార్థించితిని, విజయం పొందితిని. ఆమెన్.